రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, నెయ్యి, ఉప్పు, రాగి పిండి. స్టవ్ ఆన్ చేసుకొని బియ్యం ఉడికేంత వరకు బియ్యం ఉడికేంత వరకు ఉంచాలి. బియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం టైం పట్టింది. రాగి పిండిలో ఇలా వాటర్ కలుపుకొని కొంచెం పలుచగా చేసుకోవాలి. ఉండలు లేకుండా చేసుకోవాలి. పిండి అందులో కొంచెం ఉడికినాక అది రాగి పిండి దిగిపోయి ఇందులో వేసేయాలి. రాగి పిండి ఇలా కలుపుకున్నాక ఇందులో వేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండలే దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుకోవాలి. దగ్గరికి అయిన వరకు కలుపుకొని కొంచెంసేపు ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి రాసుకొని ఇది తయారైపోయింది. ఇలా చేసుకుంటూ ఉండలాగా అవుతుంది. ఇలా అయితే రాగి సంగటి రెడీ అయింది. చికెన్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు: కేజీ చికెను, కారం పొడి, ధనియాలు, కొబ్బరి, హోల్ గరం మసాలా, అల్లం పేస్టు, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, ఒక టమాటో, గసగసాలు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు,
ధనియాలు, కొబ్బరి, హోల్ గరం మసాలా, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మసాలన్నీ పేస్ట్ ఇలా తయారవుతుంది. స్టవ్ అంటించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఈ మసాలా అంతా పేస్ట్ వేసి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక టమాటో ముక్కలు వేసుకోవాలి. సరిపడంత కారం వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ముక్కలకంతా పట్టేంత వరకు మసాలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఒకసారి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. కొంచెం చికెన్ దగ్గరికి అయ్యింది. కొంచెం చికెన్ ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పదిహేను నిమిషాలు 10-15 నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
చికెన్ అయిందో లేదో మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉప్పు కారం అంతా టేస్ట్ చూసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. కొంచెం లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ మసాలా కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.